అలేఖి గారిని దెబ్బ కొట్టడానికి నన్ను ఇక్కడ పెట్టారు. కరెక్ట్గా 10 గంటలకి స్టోర్ రూమ్ దగ్గరకు వచ్చేయండి. మొత్తం నా వ్యూహం ఏంటో మీకు అక్కడ చెప్తాను. ఈ నీలాంబరి అలా కుట్ర పన్నడం వల్ల చాలా మంచి జరిగింది. అవును, లేకపోతే ఎప్పటికీ ఈ ఇంటి దొంగ దొరికిదే కాదు. భలే తెలివిగా పట్టించే అరుంధతి. దీని దిమ్మ తిరిగిపోయేలా బాలే షాక్ ఇచ్చావు అరుంధతి. వెరీ వెరీ సారీ మేడం, నన్ను క్షమించండి మేడం. మేడం ప్లీజ్ మేడం. మేడం మేడం ఐశ్వర్య మేడం ప్లీజ్ మేడం, నన్ను క్షమించండి మేడం. వెరీ వెరీ సారీ మేడం. అబ్బబ్బబ్బబ్బా, దీని నోట్లో నుంచి ఇప్పుడు ఇంగ్లీష్ తన్నుకుంటూ వస్తుందన్నమాట. వెరీ గుడ్ నీలాంబరి, లివ్ లివ్ లివ్. లేవే లే. నీ మీద నాకు అప్పుడప్పుడు అనుమానం వచ్చేది, కానీ పని మనుషులా నువ్వు నటించిన నటనతో అదంతా పోయేది. ఎంత మోసం చేశావు, ఎంత మోసం చేశావు, ఎంత మోసం చేశావే, ఎంత మోసం చేశావు. అలేఖ్య నిన్ను సొంత మనిషిగా ఫీల్ అయింది. నువ్వు పని మనిషివైనా ఇంట్లో మనిషిలాగా చూసుకుంది. ఏ ఫంక్షన్ అయినా నీ చేత పట్టుచీర కట్టించేది. కానీ ఈ లోపల మనిషి బయటికి కనిపించే అవకాశం ఇవ్వకుండా ఎంత గొప్పగా నటించావే. అరుంధతి మా మనిషి అయిపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వేసిన స్కెచ్ కి ఎంతమంది బలైపోయి ఉండేవారో. లేవే లేవే, ఇది నా దగ్గర చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని తలుచుకుంటే ఫోన్ పక్కన పెట్టుకుని ఎలా గడిపానా అనిపిస్తుంది. ఈ అలేఖ్యని ఎంత మోసం చేసావే, ఎంత మోసం చేసావు, ఎంత మోసం చేసావే. ఏమే, మా మంచితనాన్ని క్యాష్ చేసుకుని మమ్మల్ని నాశనం చేయాలని చూస్తావా? నిన్నెలా క్షమించాలి, ఎలా క్షమించాలి? ఈ అలేఖ్య జీవితంలో ఎంతో మంది నీలాంటి దుర్మార్గులు ఎంటర్ అయ్యారు. వాళ్ళు చూసే చూపును బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు నేను కనిపెట్టేదాన్ని. కానీ నీ విషయంలోనే నేను మోసపోయాను, మోసపోయానే. నిన్ను ఇలా కదే. కూర్చో. నన్నే మోసం చేస్తావే, చంపేస్తాను, చంపేస్తాను. నన్నే మోసం చేస్తావే, ఎంత ధైర్యం ఉంటే నువ్వు పని చేస్తావు, చంపేస్తాను.
చేతి పనులు ఎవరు చేస్తున్నారు చెప్పు చెప్పవే, లేకపోతే నిన్ను చంపేస్తాను ఈ రోజు. చెప్పు చెప్పు చెప్పవే, చెప్పు చెప్పమంటుంటే ఎవరే? చెప్పవే, చెప్పు. చంపేస్తాను లేకపోతే. చెప్పమంటుంటే చెప్పవే, లేకపోతే ఈ రోజు నా చేతిలో చచ్చిపోతాం. చెప్పు. ఎవరు? నీలాంబరి. చెప్పు, ఎవరు నీ చేత ఎవరు ఇలా చేపిస్తున్నారు? చెప్పు చెప్పవే, చెప్పు. అలేఖ్య, చెప్పు. నీ చేత ఎవరు ఇలా చేపిస్తున్నారు? చెప్పు చెప్పు చెప్పవే, చెప్పవే, చెప్పు చెప్పు. అలేఖ్య, చంపేస్తా. చెప్పు. అలేఖ్య, ఆగు. ఏంటిది? నీలంబరి చచ్చిపోతుంది. చావనివెక్క, చేస్తే చావనివ్వు. ఇది నాకు చేసిన మోసానికి దీన్ని చంపేసిన పాపం లేదు. చెప్పవే. అలేఖ్య, ఆగు. అలేఖ్య, అలేఖ్య, ఆగు. మదురై నుంచి ఒక శుభకార్యం కోసం స్వామి మలై నాయక్ గారు వచ్చారు. ఇప్పుడు దీన్ని ఏం చేసినా అందరూ డిస్టర్బ్ అవుతారు. ఫంక్షన్ నుంచి మ్యాటర్ ఇటు డైవర్ట్ అవుతుంది. ముందు నువ్వు కొంచెం కూల్ అవ్వు. లేదక్క, దీన్ని వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టకూడదు. దీని వెనక ఎవరున్నారో కనుక్కోవాలి. కనుక్కోవాలి. చెప్పవే, చెప్పు చెప్పవే. నీ వెనక ఎవరున్నారో చెప్పు. ఆగు. నాకు తెలుసా లేఖ్య, అందుకే హర్షవర్ధన్ ఇక్కడికి రమ్మని చెప్పాను. దీన్ని ఉంచవలసిన చోట్లో ఉంచి దీని నోటి వెంట నిజం కక్కించేలా దానికి కరెక్ట్ మనిషి హర్షవర్ధనే. హర్షవర్ధన్ మేడం, మేడం, మ్యాటర్ అంతా అర్థమైంది కదా? అర్థమైంది మేడం. ఈవిడ్ని సీక్రెట్ ప్లేస్ తీసుకెళ్లి ఈవిడ వెనకాల ఎవరెవరు ఉన్నారో మొత్తం నిజం చెప్పిస్తాను. తీసుకురండి. నాకు తెలుసు అరుంధతి, నువ్వు వీళ్ళ దగ్గర నటిస్తున్నావని. వీళ్ళ దగ్గర మార్కులు కొట్టేసి వీళ్ళకి దగ్గర కావాలని ఇలా చేస్తున్నావు కదూ. నీ కుట్రంతా నాకు తెలుసు. call you back. ఒరే నాన్న, నీ నవ్వుకి నీ అందానికి ఎప్పుడు స్పెల్ బౌండ్ అయిపోయాను రా. తినమ్మా. అయ్యో కొంచెం తిను. హాయ్ హాయ్. మీరు మా శ్రీకర్ బాబు గారు మిస్సెస్ కదూ? అవును. అక్క,
మీరెప్పుడు అందరిలో ఉండడం వల్ల నాకు మీతో మాట్లాడడం కుదరలేదు. బై ది వే, నా పేరు సాత్విక్, జగదీశ్వర్ రెడ్డి గారి తమ్ముణ్ణి. మా రెడ్డమ్మ కూడా మిమ్మల్ని సొంత అక్కలా చూసుకుంటుందంట కదా. నన్ను ఆశీర్వదించండి అక్క. ఏ సాత్విక్ లేలే, నువ్వు కూడా మీ అన్నయ్య జగదీశ్వర్ రెడ్డి లాగా చాలా మర్యాదస్తుడివి. ఆయన 10 మందికి ఉపయోగపడే మనిషి, నువ్వు కూడా అలాగే ఉపయోగపడాలి. తప్పకుండా అక్క. ఆ, అవును, నీ కళ్ళెవరినో వెతుకుతున్నట్టున్నాయి. అవునక్క, అసలు నా లైఫ్లో ఎప్పుడూ ఇలా ఒకళ్ళ కోసం వెతకలేదు. ఈ హైదరాబాద్లో ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టానో కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నా పని వెతకడమే సరిపోతుంది. బుల్లిరెడ్డప్ప, సాత్విక్, నిన్ను నువ్వు కొంచెమైనా అబ్జర్వ్ చేసుకుంటున్నావా? ఏంటక్క అలా అడిగావు? ఉదయం నుంచి ఏమైనా తిన్నావా? అవును, తినాలి కదా, మర్చిపోయానక్క. హ్మ్, తిండి కూడా మర్చిపోయేంతలా ఏంటి సాత్విక్? కళ్ళు చూడు ఎలా లోపలికి వెళ్ళిపోయాయో. ఒకసారి బాబుని ఎత్తుకో. ఉమ్. అదిగో అదిగో అదిగో, చూడు. బొమ్మ బొమ్మ బాగుందా? బొమ్మ బొమ్మ బొమ్మ. తిను సాత్విక్. తిను సాత్విక్. ఏంటక్క, నువ్వు కూడా తినిపిస్తావా? అయితే ఓకే, మా అక్కే స్వయంగా తినిపిస్తానంటే అంతకంటే ఆనందం ఏముంటుంది? తిను. ఒరే వీరు, నన్ను కూడా నీలాగని అందరూ చిన్నపిల్లల్లా చూస్తున్నారా? నీకెలా అన్నం తినిపిస్తున్నారో నాకు అలానే అన్నం తినిపిస్తున్నారు. ఏంట్రా కోపంగా చూస్తున్నావు? అర్థమైంది అర్థమైంది, నీకో ముద్ద నాకో ముద్ద. తిను.
ఇదిగో సాత్విక్ ఇంకొకటి. అక్క అక్క చాలక్క. కొంచెం సాత్విక్ ఇంకొకటి. ఉమ్? అక్క నువ్వు ప్రేమతో ఇలా పెడుతూ ఉంటే రోజు తినేదానికంటే ఎక్కువ తిన్నాను. కడుపు నిండిపోయింది అక్క. ఏం నిండలేదు. చూడు అన్నం అంత ప్లేట్లో అలాగే ఉంది. ప్లీజ్ సాత్విక్ కొంచెం తిను. ఉమ్? చాలక్క. ఉమ్. ఒరే వీరు చూడరా, నిన్ను బతిమాలు తినిపించినట్టే నన్ను కూడా బతిమాలు తినిపిస్తున్నారు. నేను చాలా లక్కీ ఫెలో. మీ అమ్మాయి ఇలాగే తినిపిస్తుంది, ఐశ్వర్య అక్క కూడా ఇలాగే తినిపిస్తుంది, ఇప్పుడు అరుంధతి అక్క కూడా ఇలాగే తినిపిస్తుంది. ఇదిగో అయిపోయింది. థ్యాంక్స్ అక్క, ఉంటాను. ఏ సాత్విక్ ఆగు, మంచినీళ్ళు తాగు. బాయ్ అక్క, ఉంటాను. బాయ్. ఇదిగో ఆడుకో. నువ్వు నా మనిషివి సాత్విక్. நான் மதுரை வந்த பிறகு பேசுறேன். அது வரைக்கும் நீங்க ஒண்ணு பேசாதீங்க. நான் சொல்றது நல்லா புரிஞ்சுதா? సరే సరే ఫోన్ వెచ్చడే. మీ తమిళం చాలా స్పీడ్గా ఉంటుందండి. నేను కొంచెం స్పీడ్గా మాట్లాడడం వల్ల ఇంకొంచెం స్పీడ్గా అనిపించిందంతే. హాయ్ ముద్దపప్పు. ఏయ్ ఏంటి, నేను ముద్దపప్పునా? ఏంటి ముందుకొస్తున్నావు? వెళ్ళి అలేఖ్య గారు మరదల్ని అడుగు. ఆవిడ గారే నీకు ముద్దపప్పు అని పేరు పెట్టింది. వరద ఏంటి అన్యాయం? ఆఖరికి చిన్నపిల్లల చేతిలో కూడా నాకు అవమానం తప్పట్లేదు. మీ చెల్లెలు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తుంది. నా భార్య అనసూయ కూడా తక్కువదేం కాదులే. చిన్నప్పటి నుండి కలిసే పెరిగారుగా, ఇద్దరు అల్లరి పిడుగులే. వరద ఏదో ఒకటి చేయాలి. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయాలి. వరద చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి గురించి నీకు తెలుసు కదా, అలాగే వాళ్ళ వీక్నెస్ గురించి కూడా నీకు తెలిసే ఉంటుంది. అవేంటో చెప్పు. టిట్ ఫర్ టాట్ ఇద్దాం. వాళ్ళ వీక్నెస్ గుర్తొచ్చింది. ఏంటిది? రా చెప్తాను. హ, నిన్ను చూస్తే భయం వేస్తుంది సాత్విక్. నాకు నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది. వాళ్ళిద్దరికి మనల్ని చూస్తే భయం వేస్తుంది. వాళ్ళిద్దరికి ఒకే ఒక్క వీక్నెస్. ఇద్దరికి దెయ్యాలంటే చచ్చేంత భయం. దెబ్బకి దిమ్మ తిరిగిపోవాలి. మైండ్ బ్లాక్ అయిపోవాలి. ఓకే రెడీనా? రెడీ పదా. అవును, ఇప్పుడు తమిళంలో కూడా కాలేదు. వాళ్ళు పడుకుని ఉంటారంటవా?
వాళ్ళిద్దరికి చిన్నప్పటి నుంచి తొందరగా పడుకోవడం అలవాటు. కమాన్